బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి 1 గంట అయింది, అయితే ఫోన్ ఇలా వదిలేసాను అనమాట, మర్చిపోయాను నేను ఫోన్. సో ఈ ఫోన్ ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది, రిటర్న్ వెళ్ళిపోవాలి, మళ్ళీ మ్యాప్ పెట్టుకుందాం అని చెప్పి ఆలోచించగానే అప్పుడు గుర్తొచ్చింది అనమాట ఫోను. ఎలా ఉంటాయి మనం చేసే పనులు గాయ్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఓకేనా. కృష్ణా రివర్ ఇక్కడ కలుస్తుంది అంటే ఇంకా అటు పక్కకి వెళ్ళాలి. సో అక్కడికైతే వెళ్ళట్లేదు నేను, ఇంకా రిటర్న్ అయిపోతాను ఇంటికి. అయ్యా ఓకే, ఇది రికార్డింగ్ పెట్టా. ఇక్కడైతే అలా కూర్చోటానికి కూడా ఉంది చూడండి, ఇవన్నీ కూర్చోటానికి. సో అది గాయ్స్, లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు పైకి వెళ్ళి చూసేది కూడా ఉంది చూడండి. అండ్ నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అది పైకెక్కి చూడవచ్చు అనమాట. బీచ్ అయితే బాగానే ఉంది గాయ్స్, అలలు గిల్లలు. అండ్ ఇంకా సంగమం అయితే పైకి వెళ్ళాలనుకుంటా, మరి అది వాక్ చేసుకుని వెళ్ళాలి, ఏదన్నా వే ఉందేమో తెలీదు. నేనైతే ఇంకా అటువైపు వెళ్ళలేదు. జస్ట్ మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా, ఇంకా నాకు కొంచెం ఫుడ్ ఏమన్నా పడితే కొంచెం ఎనర్జీ వస్తుందేమో అని చెప్పి. కానీ అటు ఇటు సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇక్కడికి ఎప్పుడూ రాలేదు, ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇంకా వెంటనే అక్కడ బాదం పాలు తాగగానే ఇక్కడికి స్టార్ట్ అయిపోయాను. సో మీ ఏరియాస్లో ఫుడ్ ఏం బాగుంటుందో కామెంట్ చేయండి, అక్కడికి కూడా వచ్చి టేస్ట్ చేస్తాను. నేను ఊరికే టేస్ట్ చూడటానికి మాత్రం వస్తాను, రివ్యూ చెప్పడానికి కాదు. ఇక్కడ ఈ పడవలు అవన్నీ బాగున్నాయి అన్నమాట. అలా ఎక్కువ ఒక ఫోటో తీస్తే బాగుంటుంది కానీ తీసేవాళ్ళు లేరు. వీళ్ళు ఇక్కడ కొన్ని బర్డ్స్ పెట్టారు, పక్షులు, డాల్ఫిన్స్ అండ్ కొన్ని జంతువులు. అవి నిజంగా ఉన్నాయా లేకపోతే ఏంటి తెలియదు. వెళ్ళేటప్పుడు దూరం అనిపించింది, ఇప్పుడు అప్పుడే గేట్ కనిపిస్తుంది చూడండి. థ్యాంక్ యూ. ఇవి 1 2 3 4 5 6 7 ఓకే, లోపల పెట్టలేదన్నమాట, అది సడన్గా గుర్తొచ్చింది. సరే ఉన్నాయన్నీ లోపల పెట్టేసుకుందాం. ఇదేంటిది, ఇది వీల్ కొంచెం టైట్ చేయాలి ఇక్కడ. ఓకే గాయస్, ఇంకా క్యామ్ కూడా నేను పైన పెట్టేస్తా. 30 minutes అయింది, ఇంకా ఇంటికి వెళ్ళేదాకా రికార్డ్ చేస్తా, చూద్దాం. లెట్స్ గో. కుదిరితే ఇక్కడ మంచినీళ్ళు తాగేస్తాను నేను. ఇక్కడేమో మధ్యాహ్నం అయింది కదా, మేబీ అందుకే షాప్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంటారు.
ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోమంటుంది. నేను ఇందాక వచ్చినప్పుడు ఇటు నుంచి వచ్చాను, అయితే ఈసారి ఇటు వెళ్ళమంటుంది. ఇటు వెళ్ళి రైట్ తీసుకోమంటుంది. ఇందాకంటే మనం మచిలీపట్నం సైడ్ నుంచి వచ్చాం, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ మచిలీపట్నం వెళ్తే అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ డిస్టెన్స్ పెరిగిపోద్ది అనమాట. మచిలీపట్నం నుంచి మళ్ళీ విజయవాడ చుట్టూతో తిరిగి వెళ్ళినట్టు ఉంటుంది. సో అందుకే మ్యాప్లో డైరెక్ట్ లొకేషన్ పెట్టేసాను, హోమ్ లొకేషన్. ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం మనం డైరెక్ట్ వెళ్ళిపోతాం కాబట్టి డిస్టెన్స్ తక్కువే ఉంది. సో 2 hours 2 minutes 83 kilometers 85 kilometers చూపించింది. సో ఈ టైప్ రోడ్ ఎలా ఉంటుందో మరి. ఈ టైప్ రోడ్డు కొంచెం ఎలా ఉన్నా పర్లేదు, కొంచెం మనం వెళ్ళిపోవచ్చు. లేదంటే కనుక ఇంకా చూసుకుని వెళ్ళాలి, అప్పుడు లేట్ అవుతుంది. ఈ చెరువులన్నీ ఇవన్నీ కొత్తగా తోలుతున్నట్టున్నారు. వావ్ వావ్ వావ్, దొంగలు ఎగురుతున్నవి. ఇంకా 2 kilometers కోడూరు అనే గ్రామము వచ్చుచున్నారు. ఎక్కి దిగి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. ఎక్కి అలా లెఫ్ట్కి. గాయస్ అటు పక్కన ఇటు పక్కన చెట్లు ఉంటే అసలు సూపర్ ఉంటుంది. అందరు కూర్చొని కబుర్లు చెప్తున్నారు, కాలక్షేపం చేస్తున్నారు. పెద్దగారు నమస్తే. ఇవన్నీ కలువు పూలు భలే ఉన్నాయి. సో అవనిగడ్డ, నాగాలంక, అంశాల దిగి స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం మనం. పురాణాల్లో నాగాలంక ఒకసారి వచ్చాం ఫ్రెండ్తో పాటు. థ్యాంక్ యూ. ఇండియన్ ఆయిల్ ఉంది ఇక్కడ, చూద్దాం. పెట్రోల్ ఏమన్నా బ్లింక్ అయిందనుకోండి, అప్పుడు దగ్గరలో ఏదంటే అది కొట్టించేస్తా, లేదంటే ఇలా ఎంత దూరం వెళ్తుందో అంత దూరం లాగిచ్చేద్దాం. ఇండియన్ ఆయిల్ అలా కాకుండా భారత్ పెట్రోలియం కొట్టిద్దామని. చిన్నప్పుడు ఎలాంటి కాలంలో చేపలు పడతాయి దిగేవాళ్ళం. అవి చూడండి ఎంజాయ్ చేస్తున్నాయి మంచిగా నీళ్ళలో దిగి తోడబెట్టుకుంటున్నాయి బాడీని. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వాటరు, కొబ్బరి చెట్లు అటు ఇటు. నైస్. ఈ వే అయితే బాగుంది కొంచెం. ఆహా, చక్కగా మంచం వేసుకొని పడుకోవచ్చు వీటి కింద, ఈ చెట్ల కింద. ఏసీలు గీసీలు ఏమో అవసరం లేదు. ఆ చెట్లు దాటి ఎప్పుడైతే ఇలా ఎండలోకి వస్తామో అప్పుడు కొంచెం లైట్గా వేడిగా వస్తుంది. ఆ చెట్ల కింద ఉన్నప్పుడు చల్లగా అనిపిస్తుంది. ఫ్రేమ్కి కాంబినేషన్ మారిపోతుంది అనమాట. కాసేపు వేడిగా, కాసేపు చల్లగా, ఇప్పుడు వేడిగా ఉంటుంది లైట్గా. కెమెరా అయితే రోలింగ్లో ఉంది. ఇప్పుడు రన్ అయ్యే బ్యాటరీ థర్డ్ బ్యాటరీ అనమాట. ఇదే లాస్ట్ బ్యాటరీ. ఇది అయిపోతే ఇంకా క్లోజ్ చేసేది. ఇక్కడ ఉంది అయ్యా చల్లగా. ఆహాహా, మంచం వేసుకొని పడుకుంటే ఇక రేపు పొద్దున్న దాకా
వాడి గొంతుందని చెప్పి ఆటో నా మీద అయితే ఇచ్చేస్తున్నాడు. రోడ్ అంటే ఇలా ఉండాలి, అటుపక్క ఇటుపక్క చెట్లు మధ్యలో మనం. వర్షం పడిందనుకో ఈ రోడ్డు అసలు చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడే ఎలా ఉందంటే వర్షం పడితే ఇంకెలా ఉంటుందో చూడు. ఇసుక ఇసుక చేయి నొప్పి వస్తుంది, చేయ కూడా నొప్పి వస్తుంది. వాడు చూసారా అసలు ఎలా వచ్చాడు. రోడ్లు బాగాలేదు అయినా వాడు అలా దాల్తున్నాడు. నేను స్లో అయిన దగ్గర అసలు బాగా రోడ్డు. ఈ ఇసుకలో బ్రేక్లు ఏదలుచుకోలేదు, అందుకే స్లోగా వెళ్తాను. ఇదే గాయ్స్ భారత్ పెట్రోలియం. ఫోన్పే ఉందండి, ఫోన్పే. ఫుల్ ట్యాంక్ కొట్టరా? ఫుల్ ట్యాంక్. ఆపండి. ₹796.07 ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. సో పెట్రోల్ కూడా కొట్టించాం, ఇంకా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. గాలి అయితే ఒక పక్కకి నెట్టేస్తుంది ఫుల్గా, కానీ ఈ చెట్ల కింద ప్రయాణం వల్ల మనకి వేడిగాలి అంత తెలియట్లేదు. అదే మనం మెయిన్ రోడ్డు మీద వెళ్ళుంటే ఈ పాటికి మాడిపోయేవాళ్ళం. లైక్ హైవే మీద వెళ్ళుంటే ఈ పాటికి ఎండ డైరెక్ట్గా 4 సైడ్స్ నుంచి కొట్టేది మనకి ఎండ. బ్యాటరీ లో అంటుంది. మరి రోడ్డు ఇది కొంచెం పర్లేదు ఇందాక మనం వచ్చిన దాని మీద, కానీ ఈ ఇసుక వల్ల వెళ్ళలేకపోతాం. ఇసుకలో బ్రేక్ వేసాను జై అని జారిపోతాం, జై అని. అదిగో అట్నుంచే తస్తున్నట్టున్నారు ఇసుక. అమ్మయ్యా ఇక్కడి నుంచి రోడ్డు కొంచెం పర్లేదు. రోడ్లు పజిల్లాగా ఉంది, పజిల్స్ సాల్వ్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట మనం.
చూసావా గాయస్, ఈ కారుని నమ్ముకొని వెళ్తే మనం అయిపోతాం గాయస్. బండి ఇటు నుంచి అలా దూకింది గాయస్. ఇది రికార్డ్ అవుతుందో లేదో మరి.